మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం ఇప్పుడు హన్మకొండ నైమ్నగర్లోని తేజస్వి పాఠశాల మెయిన్ బ్లాక్ దగ్గర ఉన్నాం. మనకు దాదాపు సాయంత్రం నుంచి కూడా ఒక 4-5 గంటలుగా నిరంతరంగా ఉద్రిక్తత జరుగుతుంది. ఇప్పటివరకు దీనికి సంబంధించిన విజువల్ చూసాం. ఆ సుజిత్ ప్రేమ్ సంబంధించిన మృతి చెందడానికి లేదా బ్రెయిన్ డెడ్ కావడానికి కారణాలు కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఒకవైపు చాలామంది కూడా అంటే గత సెప్టెంబర్ 2వ వారంలో జరిగిన ఒక ఇన్సిడెంట్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆ బాబుకు సంబంధించిన తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. నెల 15 రోజులుగా ఇంతవరకు మా కుటుంబానికి న్యాయం చేస్తామని ఇప్పటివరకు కూడా పట్టించుకున్న పాపన పోలేదని, వారితో పాటు ఎవరైతే వారి పిల్లలు చదువుతున్నారో తేజస్వి పాఠశాల విద్యార్థులు చాలా మంది కూడా రావడం జరిగింది. ఒకవైపు పాత విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, గత నెలలో మృతి చెందిన విద్యార్థి తల్లిదండ్రులు కావచ్చు, ఇటువైపు ఆందోళన జరుగుతుంటే మరోవైపు గత 2 గంటలుగా ఇక్కడ తీవ్ర ఆందోళన జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే సుజిత్ ప్రేమ్కి సంబంధించిన బంధువులు, వారికి సంబంధించిన స్నేహితులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, పెద్ద ఎత్తున తేజస్వి పాఠశాల యాజమాన్యం బయటికి రావాలని, దీనికి సంబంధించిన సంఘటనకు పూర్తి స్థాయి బాధ్యత వహించాలని చెప్పడమే కాకుండా రాళ్లు విసరడం కానీ ఉద్రిక్తత ఉంది. 2 గంటల ముందు అప్పటికే పోలీసులు ఎంత సముదాయించినా కూడా, పోలీసులు చెదరగొట్టడానికి ప్రయత్నించినా కూడా అది ఈ ఆందోళన ఇంకా సద్దుమనలేదు. మరోవైపు పోలీసు బందోబస్తు, పోలీసు పహారా మధ్యలో తేజస్వి పాఠశాల ఉంది. మనం చూడొచ్చు, వందలాది మంది పోలీసులంతా కూడా మెహరించారు. హన్మకొండ ఏసీపీ నరసింహారావుతో పాటు ఇక్కడ స్థానిక సీఈలు సుబేదారి, హన్మకొండ సీఈలు కూడా శివకుమార్, రంజిత్ కూడా ఇక్కడే ఉన్నారు. వీరితో పాటు అటు మాత తల్లిదండ్రులు కావచ్చు, తర్వాత ఇప్పుడు మృతి చెందిన సంబంధించిన వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వీరితో పాటు విద్యార్థి సంఘాలు కూడా అంతా ఉన్నాయి. ఇదంతా కూడా గత 3 గంటలుగా జరుగుతుంది. మరి దీనికి సంబంధించిన పరిణామాలు కావచ్చు, పర్యవసనాలు ఏం జరుగుతాయో ఒకసారి వారి తల్లిదండ్రులను కూడా అడిగి ప్రయత్నం చేద్దాం. తల్లిదండ్రులు ఉన్నారు. అమ్మ అప్పటి నుంచి కూడా అంటే బాబు అస్వస్థ చెందాడు, గ్రౌండ్ లో పరిగెత్తడం వల్ల అలసిపోయాడని అప్పుడు ఒక ప్రచారం జరిగింది. పరిగెత్తడం వల్ల అలసిపోతే పీటీ గార్డ్ అబ్జర్వ్ చేయాలి. అది వన్ మిస్టేక్. వన్ ఎందుకు ఉంచిండు? పీటీ సార్కి ఎట్లా తెలుస్తుంది? పీటీ సార్కి ఒక తండ్రి కాదా? తండ్రి హృదయం లేదా? వాడు 20 సంవత్సరాల నుంచి ఉండే ఎక్స్పీరియన్స్ ఏంటిది? మేము టీచర్లం కాదా? ఇట్లా వాడు చెమటలు వచ్చి స్ప్రేయర్ లో ఇట్లా పడిపోతే మేము తీసుకొని పోయి సిక్ రూమ్ లో పడుకోబెడతాం. మీకు ఒక సిక్ రూమ్ ఉందా? చూంచమను. మీకు సిక్ రూమ్ ఉందా? మీకు నర్సు ఉందా? ఏది నర్సు? చూంచమను. నర్సు. ఇప్పుడు నేను మొన్న వచ్చిపోయినా నా భర్త ఆవేదన చూడాలని ఆవేదన ఓ ట్రస్ట్ పెట్టరా, నా కొడుకు పేరు మీద నాకు న్యాయం చేయరా, చంపకురా అని చెప్పినా. అయినా వాడు పట్టించుకోలేదు. నా కొడుకు న్యాయం చేసిండు. నీకు అట్లా దాక్కుంటే నా కొడుకు ఉంటాడా? అస్సలు కొడు. ఇన్సిడెంట్ జరగడానికి ముందు పేరెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు పేరెంట్స్ మీటింగ్ అంటే సార్ వస్తాడు, బాబాయ్ వస్తాడు, వాడి ముఖానికి పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టిండా? అసలు ఒక్క టీచర్ ని కూడా కలవనియాడు. అసలు ఈ టీచర్ల పేరు చెప్పిన మధు గారి పేరు చెప్తే నా కొడుకు గద మధు అంటే వీడి పీటీని తీసేయరా, నా కొడుకు ఏం అన్యాయం చేయకురా. ఆ పీటీ వల్లనే చచ్చిపోయిండ్రు. ఆ పీటీ తీసేయరా. పీటీ ఇంతవరకు కూడా తీసేయలేదు. వాళ్ళు ఇంకా రన్ చేసుకుంటాడు, దాంట్లో స్కూల్నే ఉంచుకున్నాడు. వాళ్ళు సెప్టెంబర్ లో ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇప్పటివరకు మీతో మాట్లాడడానికి మేనేజ్మెంట్ ఎవరైనా ప్రయత్నించినా మీరు వెళ్ళిండ్రా? మేమే వచ్చినాం. బాబు పేరు మీద ఏదో ఒక న్యాయం చేయరా, ఇక్కడ ఒక ట్రస్ట్ పెట్టు. నా ఇంటికి వచ్చిండ దరిద్రుడు వచ్చి, నేను లేను హైదరాబాద్ ఉంటే, నీ బిడ్డ చచ్చిపోతే నువ్వు హైదరాబాద్ లో ఉంటావా? నా బిడ్డ చచ్చిపోయిన నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు, నీ పని మీద నువ్వు ఉంటావు. నీ పెద్ద ఇంత ఇన్స్టిట్యూట్ లో ఒక బిడ్డ చచ్చిపోతే నువ్వు రావరా? నీదే ఫంక్షన్ అయితే రావారా నువ్వు? అయినా రాలేదా దరిద్రుడు? అయినా నేను ఎందుకు అంటే, నాకు ఇంకొక బిడ్డ ఉన్నాడు, నా బిడ్డ కండిషన్ మంచిగా ఉండాలంటే నేను మంచిగా ఉండాలి అని. అది చూడండి, ఇక ఆ దేవుడికి ఎట్లా న్యాయం కావాలి, వీనికి ఎట్లా న్యాయం కావాలి. మా గుండె అవన్నీ ఇప్పటి వరకు స్కూల్ కే పోతలేను సార్. నేను కూడా గవర్నమెంట్ మీరు ఏం డిమాండ్ చేస్తారు దీనికి సంబంధించిన సంఘటనకు సంబంధించి? ఈ దరిద్రునికి ఒక నర్సు పెట్టరా, కొంచెం పిల్లల కండిషన్ తెలిస్తే. నేను అదే ఫస్ట్ నుంచి నాది అదే బాధ సార్. నా కొడుకు జ్ఞాపకార్థం, నా కొడుకు ఆత్మ శాంతించాలంటే నాకు ఒక ట్రస్ట్ పెట్టరా అని ఓఆర్ఎస్ అని ఇవ్వాలి. మనకి ఏదన్నా అసలు మనకి ఏమైందో కొంచెం తెలుసుకోవాలి. ఇచ్చిన కేసు ఉన్నది. ఇంకా ఫాలో అప్ కాలే. వాడు ఏం చేస్తాడు, నా కొడుకు ఏం న్యాయం చేస్తాడు, ఏ న్యాయం చేస్తాడు అని అదిగితే అందరూ చెప్పిన న్యాయం. ఇన్సిడెంట్ సంబంధించి ఒకటే అబ్బాయి కంప్లైంట్ ఇవ్వడం కానీ మేము ఆల్రెడీ కంప్లైంట్ చేసినాం. చనిపోయిన రోజే కంప్లైంట్ చేసినాం. ఇప్పటికి కూడా ఆ యాజమాన్యం ఇప్పటికీ మా అల్లునికి రెస్పాన్స్ కాలేదు. కనీసం మేము రిక్వెస్ట్ చేసినాం, సార్ మీరు మా పిల్లల్ని కాకుండా ఇంకే పిల్లలు కూడా ఇట్లా చేయకండి సార్. ఇంకేమైనా ఉంటే మీరు మా పిల్లల్ని ఎట్లాగో మేము కోల్పోయాను, మిగతా పిల్లలు అందరూ పిల్లలే, బట్ మీ స్కూల్ కూడా రావాలన్నా పోవాలన్నా యజమానానికి కొంచెం ఏమన్నా చేయండి సార్ అని చెప్పి 2 చేతుల్లో దండం పెట్టి చెప్పినాం సార్. స్కూల్ స్టార్ట్ అవుతుంది, పేరెంట్స్ ఏమనుకుంటున్నారు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది సార్? మేము ఏమనుకోం సార్, పిల్లలు కోల్పోయినాం, ఎట్లాగో మాకు తిరిగి రాదు. ఇట్లాంటి జరగకుండా
ఈ స్కూలు మొత్తం బ్యాన్ చేయాలి సార్, ఇది మాకు కావాలి. వాడే వచ్చిండు కలిసిండు, దండం పెట్టినాము సార్. ఇక నేను మీరే వాడే అన్నాడు, మీరు చాలా ఉందాగా వివరించిండండి, మీరు ఏ డ్యామేజ్ చేయలేదు, మీరు ఒక ఉందాతనంగా వివరించిండు, మీకు చేతులెక్కి మొక్కుతాను, మా పీఈటీ తప్పు చేసిండండి అని అన్నాడు. అంటే మేమన్నాం కదా, నీ దండం పెడతాం సార్, నా ఓని పేరు మీద నా ఓన్ని తీసుకుపోయి గంట సేపు నువ్వు ఏ రూములను అయితే వేసినావో ఆ రూమ్లో ఒక డాక్టర్ని పెట్టండి, ఒక ఎంబీబీఎస్ చిన్న డాక్టర్ని పెట్టండి, లేకుంటే ఒక హెడ్ నర్స్ని పెట్టండి. హెడ్ నర్స్ని పెట్టేసి నా కొడుకు యొక్క పేరు పోలేపల్లి జయంతవర్ధన్ అని మీరు ఒక పెట్టండి సార్ అంటే వాడికి ఇజ్జత్ అయ్యి నా స్కూల్కు ఇట్లాంటి డ్యామేజ్ అవుతుందా అని చెప్పి అన్ని కథలు పడి వాడు ఒక వడుప్సా ప్రెసిడెంట్, వాడు ఇంకో ఏదో అందరిని పట్టుకొని వచ్చి అన్ని లంగ కథలు లంగ మాటలు మాట్లాడుకొని ఇప్పుడు కూడా నా కొడుకుది సైకిల్, ఎందుకంటే ఎవిడెన్స్ ఉండాలి, ఇప్పుడు మీ మొత్తం మీడియాకి అందరికి ఎవిడెన్స్ ఉండాలి, హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఎవిడెన్స్ ఉండాలని మీరు ఇప్పుడు వెనకపోయి చూడండి. నా కొడుకు సైకిల్ తొక్కుంటూ వచ్చినటువంటి సైకిల్ కూడా కనబడుతుంది అక్కడ. ఎందుకనంటే నేను ఎవిడెన్స్ చూపించాలి. ఒక జ్వరం వచ్చిన కొడుకో, గుండెపోటు ఉన్న కొడుకో, అస్తమా ఉన్న కొడుకు నేను సైకిల్ ఏదో పంపించానా? మీరు ఒక్కసారి ఆ సైకిల్ కూడా ఒకసారి మీరు వీడియో తీయండి. 10 రోజుల నుంచి సైకిల్ ఇక్కడనే పెడతానంటే ఇక్కడ పెడతానంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. జన్నారెడ్డి గారు మా రక్తంతో వాని బిడ్డను ముంబైలో ఎంగేజ్మెంట్ చేసిండు. నా కొడుకు చనిపోయిన రోజు చూడండి, వాని ఎంగేజ్మెంట్ యొక్క డేట్ చూడండి. ఇప్పుడు వాని బిడ్డ యొక్క పెళ్లి కార్తీక మాసంలో దుబాయ్లో చేయడానికి సిద్ధమైండు. మా రక్తం అది, మా రక్తం ముద్దలు చేసుకున్నటువంటి రక్తంతో వాడు ఇంత చేస్తున్నాడు. ఇది చేస్తున్నటువంటి ఇంత దొంగకు, ఇంత బద్మాషికి, ఇంత ఈ పోలీసు వ్యవస్థ ఎందుకు ఇంత కావాలి కాస్తుంది? ఆ రోజుల్లో కూడా ఇట్లా సీసీ ఫుటేజ్లు మా అందరికి చూపెట్టడం జరిగింది. జయంతవర్ధన్ అలసిపోయి మాత్రం కింద పడ్డాడని ఒక ప్రచారం తీసుకొచ్చారు సార్. మీరు జయంతవర్ధన్ అలసిపోయి కనుక పడితే మీరు ఇప్పుడు సార్ ఈ వీడియో చూడండి. జయంతవర్ధన్ లాస్ట్కి ఎంత మంచిగా అవుతాడో మీరు చూడండి వీడియోలో. సార్ మీరు చూడండి సార్ వీడియో. ఇప్పుడు మీకు మీ సెల్ ఫోన్ చేయండి. అరే రఘులు ఒకటి వాట్సాప్ చేయి, ఇంట్లో ఎంత మంచిగా అవుతాడో మీరు చూడండి. జయంతవర్ధన్ అలసిపోయాడు ఎందుకు? మీరు లాస్ట్ పేరెంట్స్ అందరు కలిసి ఏం డిమాండ్? మీరు బాధితులు, మీరు చాలా ఇబ్బందులు పడ్డవాళ్ళు, మీతో పాటు ఇంకా పేరెంట్స్ ఉన్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? సార్ వాడు ఇట్నే పిల్లలందరినీ చంపుతాడు. వానికి ఎందుకంటే పై స్థాయిలు ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ యొక్క మొత్తం అసోసియేషన్ అంతా వాని చేతుల్లోనే ఉన్నది. పోలీసు వ్యవస్థను మొత్తం పట్టుకున్నాడు, దగ్గర పెట్టుకున్నాడు. ఏ పేరెంట్ ఏ జరిగినా కూడా మాకు ఏది కాదు అనేటువంటి ధీమాతోనే ఉన్నాడు వాడు తప్ప ఏ పేరెంట్. సార్ నేను ఇప్పుడు 10 LKG నుంచి చదివించిన కదా, ఈనాడు వరకు కూడా నేను వానికి అల్లవాడినో ఇంటికి వచ్చి అంటాడు కదా, నువ్వు రమేష్ సారు నువ్వు మధు సారు ఇట్లా చేస్తానని ఒక్కసారి నాకు గుర్తు చేసినవా? నీ పిల్లలందరి దగ్గరికి 2600 మంది నీకు ఫస్ట్ బ్లాక్లో చదువుతాను కదా, నువ్వు కనీసం ఒక క్లాస్ ఒక ఇద్దరిని తీసుకొని నీ ముంగట ఉన్నటువంటి అపార్ట్మెంట్ కూడా నీదే కదా, అందులో పిలుచుకొని నువ్వు అడుగురా. వాళ్ళిద్దరి గురించి చెప్తారు, వాళ్ళు ఎంత మోసగాళ్ళు, వాళ్ళు ఎంత ఎములు, వాళ్ళ ఆడపిల్లలు ఎంత ఎంబడి పడుతున్నారు నీకు తెలుసారా వారి అని కూడా నేను చెప్పిన. మీరు అడగండి, ఇప్పుడు కూడా మన ఇంటర్వ్యూ చేయండి. మీ ఆ పేరెంట్ చనిపోయిన పేరెంట్ ఇంటికి నువ్వు పోయి ఈ విధంగా ఆ పేరెంట్ అన్నడా అనలేదా అని మీరు అడగండి. ఫస్ట్ చేస్తారు కదా, చేసినాక మనకు హాస్పిటల్ పంపిస్తే వాళ్ళు ఏదో రకంగా మన పిల్లలు బతికిస్తారు అని నేను నా ఇంటికి వచ్చినప్పుడు చెప్పిన. ఇక్కడ నాకు వాటర్ ఇస్తాడు, అదే వాటర్ నా పిల్లలకి ఇస్తారు. ఆ రోజు బతుకుతారు, గ్లాస్ వాటర్ కూడా వాడలేదు మీద ఇప్పటికీ నా కొడుకు వీడియోలన్నింటినీ కూడా టైమింగ్స్ మార్చిండు. అరాచకం నశించాలి, తెలుగు రమేష్ గారిని అరాచకం నశించాలి, చదువుకున్నారు వాడు దొంగ, వాడు ఆడవాళ్ళు కూడా ఇక్కడ ఖరాబ్ చేస్తాడు. పీడి మధుగాడు ఆ వీడియోలు కూడా రేపు బయటకు వస్తే చూడండిగా. పీడి మధుగాడు అంత దొంగ మధుగాడు ఎవరు లేడు.
అందరూ చచ్చిపోయినా అయిపోవు స్కూల్ పాడగా పిల్లలకి ఏమైనా అయినా పట్టుకోరు ముట్టుకున్నారా నా బిడ్డని వీడియోలో చూసినా ఏ టీచర్ అయినా ముట్టుకున్నారా సైకిల్ ఎట్లా వచ్చిందో చూడుకోండి ఒకసారి సైకిల్ వచ్చిందా లేకుంటే వాడు జ్వరంతో వచ్చిందా చూడుకోండి ఒకసారి నా సైకిల్ మొత్తం ఒకసారి చూడండి మీరు తీయండి వీడియో తీసి మీరు వేయండి కనబడితే ఫోటో దిగుతావుగా ప్రేమ నీకు ఎట్లా తీసుకొస్తాను